సందీప్ గారు, ఏంటి ఉన్న సార్ నమస్కారం రాజకీయ అండి. పరిణామాలను బేరీజు వేసుకొని మీకున్నటువంటి అనుభవంతో చెప్తారా, లేకపోతే మీకేమైనా జ్యోతిష్యం తెలుసా, మరోట నాకు అర్థం కావట్లేదు. మీరేం చెప్తే అది అయిపోతుంది ఈ మధ్యకాలంలో. ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా. అన్నాడీఎంకే నుంచి కూడా చీలిక మొదలవుతుందా? బలమైన ఒక కూటమిగా తయారవుతుందా టీవీకే? నేను నమస్కారం అండి. ముందుగా సాక్షి మీడియా యజమానికి, ప్యానెల్ ఉన్న సభ్యులకి మీకు నమస్కారాలు. మ్మ్. నేను ప్రమాణ స్వీకారానికి ముందు రోజు నేను చెప్పాను. మా మ్మ్. సంఖ్య 108 నుంచి 121కి వచ్చింది. ఇక నుంచి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు. మా మ్మ్. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చే అంత శక్తి లేదు. కేంద్ర ప్రభుత్వానికి లేదు, బీజేపీకి లేదు. నేను స్పష్టంగా జరిగింది. మ్మ్. అది ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. మ్మ్. అంతేకాకుండా డిఎంకే పార్టీలో ఉన్న 30 మంది వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే మ్మ్. ఎంజీఆర్ గారిలో ఉన్న రాజకీయ పౌరుషం కానీ, అమ్మ జయలలిత గారిలో ఉన్న ఒక ఒక బిగ్ ఛాలెంజ్ ని ఎదుర్కొనే ఒక శక్తివంతమైన లీడర్షిప్ కానీ, ఆ డిఎంకేని ఓడగొట్టే లీడర్ విజయ్నే అని నమ్మిన అన్నా డిఎంకే ఓటర్ల మద్దతు కానీ, అది మా దగ్గర సంపూర్ణంగా ఉన్నప్పుడు, తమిళనాడు ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా విజయ్ గారి లాంటి నాయకత్వాన్ని బలపరచడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులు కూడా చెప్పారు, అన్నా డిఎంకేలో ఉన్న కొంతమంది నాయకులు కుట్రపడి విజయ్ గారిని ఎదుర్కోలేక బీజేపీతో చేతులు కలవడం అనేది ఇది వాస్తవం. అందుకే అక్కడ అన్నా డిఎంకేలో ఉన్న షణ్ముగం గారు ఎంజీఆర్ గారి యొక్క బాగా ఆయన అడుగుజాలు నడిచిన నాయకులు కాబట్టి వాళ్ళు బీజేపీని ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి బీజేపీని ఎదిరించే లీడర్ విజయ్ గారు కాబట్టి వాళ్ళు పూర్తిగా మాకు సంపూర్ణ మద్దతు తెలపడానికి వచ్చారు. అంతేకాకుండా మేము ఈరోజు చెప్పడం ఏంటంటే, బీజేపీ చాలా కుట్రపూర్ రాజకీయాలు చేసింది. ఈ 35 సంవత్సరాలలో డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ చేయని ఒక పని ఈరోజు మా నాయకుడు విజయ్ గారు చేశారు. ఏంటంటే, తమిళనాడు చరిత్రలో 30 సంవత్సరాలకు ఇంతవరకు బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన మంత్రి లేడు. అలాంటిది ఈరోజు మా నాయకుడు ఒక బ్రాహ్మణ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్ చేసిన ఘనత కూడా విజయ్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా తమిళనాడులో ఎప్పుడు కూడా ఈ డిఎంకే, అన్నా డిఎంకే చేసే ఈ పనుల్ని ప్రజలు విరక్తి చెంది 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 అయ్యారు. కాబట్టి మా నాయకుడికి ఈరోజు స్పష్టమైన అధికారాలు ఇచ్చారు. ఈరోజు చూస్తున్నారు, చాలా మంది కూడా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు చాలా మంది చెప్పారు విజయ్ గారికి రాజకీయ అనుభవం లేదు, ఈయన పాలన 6 నెలల కంటే ఎక్కువ చేయలేడని. మా నాయకుడు చూపించాడు. మా నాయకుడు అధికారంలోకి వస్తేనే ఫస్ట్ 3 సంతకాలు కూడా ప్రజలకి మంచి చేసే వాటి మీద సంతకాలు పెట్టాడు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ కానీ, సురక్షిత తమిళనాడు సృష్టిస్తాన సందర్భంలో సి టీమ్స్ కానీ, అలాగే డ్రగ్స్ రహిత తమిళనాడుని సృష్టిస్తానన్న విషయంలో స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాడు. నిన్న ఒక్కరోజే 700 కేజీల మాదక ద్రవ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో కూడా అధిక ఓట్ల కోసం చాలా మంది ఏం చేస్తారంటే బల్ల దగ్గర, గుళ్ళ దగ్గర, జనాలు ఎక్కువ ఉన్న చోట వైన్ షాపులు వద్దని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత మాత్రం ఆ హామీని మర్చిపోతారు. కానీ దాన్ని ఖచ్చితంగా చేసి చూపించిన ఘనత కూడా విజయ్ గారికి. మీ పార్టీ బలం ఎంతవరకు పెరుగుతుందని అనుకుంటున్నారు? మీరు స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చారు గతంలో కూడా ఇదే డిబేట్లో. 108 నుంచి 113కి, తర్వాత 117కి, తర్వాత 121కి, ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోయిందన్నారు కదా, ఎంతవరకు వెళ్తుందని అనుకుంటున్నారు? ఇది 170 వరకు వెళ్ళిన ఆశ్చర్య అవసరం లేదు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడుంది అనుకుంటున్నారు? ఎందుకంటే తమిళనాడులో 100% నేను ఫస్ట్ నుంచి చెప్తాను, 108, 112, 117, 119, 121, ఈరోజు 151. అదృష్టం ఏంటంటే నేను మొన్నటి రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చినప్పుడు చాలా మంది నేను ట్రోల్ చేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 మందితో బల నిరూపణ చేశారు అసెంబ్లీలో. ఈరోజు రేపు విజయ్ గారు కూడా 151 మందితో బల నిరూపణ చేస్తున్నాడు. కోయిన్సిడెన్స్ గా నేను చెప్పినది నిజమే అవుతుంది. అది నా అదృష్టం కూడా తెలియజేస్తున్నాను. మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు 151, 151 అవుతుంది అనుకుంటున్నారా? 100% అండి. బట్ టెక్నికల్ గా ఒక వ్యక్తి మీద ఇందాక ఒక ఓటుతో మా పార్టీ నుంచి గెలిచారు. ఆయన మీద కేసు వేసారు కానీ బట్ గవర్నర్ ఆప్షన్ ఇచ్చారు. ప్రాబ్లం లేదు. ఎస్ కృష్ణారావు గారు, విజయ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి సార్? ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? అత్యంత ప్రధానమైనది ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి విజయ్ ముందు? కృష్ణారావు గారు, అంటే ఇప్పుడు జరిగిన పరిణామాల గురించి ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా తొందరపడ్డటువంటి సందర్భాలు లేదు. అవును, ఆయన నిదానంగా మన పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ముందుగా ఆయన ప్రణాళికలు వేసుకుంటూ 2 సంవత్సరాలు
అధికారం తీసుకురాగలిగాడో అదొక ఎగ్జాంపుల్ చాలు. మ్మ్. ఆయన ఏ విధంగా తన యొక్క మిగతా ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఏ విధంగా నెట్టుకోపోతాడని చెప్పి. మ్మ్. రైట్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తోంది. ఒకసారి మనం నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా వ్యతిరేకం, సిద్ధాంతపరంగా సార్ సిద్ధాంతపరంగా బీజేపీ అన్నాడు కానీ అన్నాడీఎం గారు ఒక మాట అనలేదు. మ్మ్. ఓకే. సందర్భంలో రజనీకాంత్ గారిని డిఎంకే పార్టీతో రైట్, కొంత సిగ్నల్ ప్రాబ్లం కలిసి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కలుద్దాము ఒకసారి అని పీసీఆర్ చెప్పినప్పుడు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ కృష్ణారావు గారితో మళ్ళీ మాట్లాడదాము.